ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యెహోవా ఏటిని కొట్టిన 7 దినాలైన తర్వాత మోషేతో చెప్పింది ఏంటంటే, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించడానికి నా జనులను పోనీ, నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధిస్తాను. వీటిలో విస్తారంగా కప్పలు పుడతాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడగదిలోకి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇళ్లలోకి, నీ జనుల మీదకి, నీ పొయ్యిల్లోనికి, పిండి పిసుకు తొట్టులోనికి ఎక్కువ వస్తాయి. ఆ కప్పలన్నీ కూడా నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వస్తాయి అని చెప్పమన్నారు. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, అహరోనుతో నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీద, కాలువల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలు రాజేయమని అతనితో చెప్పు అని ప్రభు చెప్పారు. అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పేశాయి. శకునగాండ్రు కూడా తమ మంత్రాల వలన అలాగే చేశారు. వాళ్ళు కూడా ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేశారు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల దగ్గర నుంచి ఈ కప్పలు తొలగించండి, మీరు మీ దేవుణ్ణి వేడుకోండి, అప్పుడు మీరు యెహోవాకు బలర్పించడానికి నేను ఈ ప్రజల్ని పంపిస్తాను, వెళ్ళనిస్తాను అని చెప్పారు. మోషే అంటారు, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయించవచ్చు. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉంటుంది, నీళ్లలోనూ నీ మీద ఉండకుండా చంపబడతాయి. అలా చంపబడాలంటే నీ కొరకు, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు ప్రభువుని వేడుకోవాలో చెప్పమని ఫరోని అడుగుతారు. ఫరో అంటాడు, రేపే అంటాడు. అప్పుడు మోషే, మా దేవుడని యెహోవా వంటి వారు ఎవ్వరూ లేరని నువ్వు తెలుసుకుంటావు, నీ మాట చొప్పునే నేను ప్రార్థన చేస్తాను, అలా జరుగుతుంది అని చెప్తారు. కప్పలు నీ వద్ద నుంచి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల వద్ద నుండి, నీ ప్రజల దగ్గర నుంచి తొలగిపోతాయి, అవి ఏటిలోనే ఉంటాయి అని చెప్పాడు. మోషే అహరోనులు ఫరో దగ్గర నుంచి బయలు వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేశారు, మొరపెట్టారు. యెహోవా మోషే మాట చొప్పున చేశారు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కప్పలు చనిపోయి జనులు వాటిని కుప్పలుగా వేశారంట. భూమి కంపు కొట్టిందంట. ఫరో ఉపశమనం కలగడం చూసి తన హృదయాన్ని కఠినపరుచుకొని వాళ్ళ మాట వినలేదు. ఆ తర్వాత ప్రభు మోషేతో చెప్పారు, ఈ దేశపు ధూళిని నీ కర్ర చాపి కొట్టు, ఐగుప్తు దేశం అంతా కూడా అవి పేలైపోతాయి అని చెప్పాడు. అహరోనుతో చెప్పు అని చెప్పాడు. వాళ్ళు అలా చేశారు. అహరోను తన కర్ర పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు ఆ పేలు మనుషుల మీద, జంతువుల మీద ఉన్నాయి. ఐగుప్తు దేశపు ధూళి అంతా కూడా పేలైపోయిందంట. శకునగాండ్రు కూడా పేలు పుట్టించాలని తమ మంత్రముల చేత చేశారు, కానీ అది వారి వల్ల కాలేకపోయింది. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్తారు. అయితే ఫరో హృదయం ప్రభు చెప్పినట్టే కఠినమైపోయింది. అతడు వారి మాట వినకపోయాడు. మళ్ళీ ప్రభు అంటారు, నువ్వు ప్రొద్దుటే లేచి ఫరో ఎదుట నీళ్ళు, అతడు ఏటి వద్దకు పోతున్నాడు, నీవు అతనితో నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని, నువ్వు నా ప్రజలను పోనీయకపోతే
చూడు, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోకి ఈగల గుంపులను పంపిస్తాను. ఐగుప్తీయుల ఇండ్లు వారున్న ప్రదేశం అంతా కూడా ఈగల గుంపులతో నిండిపోద్ది. భూలోకంలో నేనే యెహోవాని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసిస్తున్నటువంటి గోషెను దేశాన్ని వినాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజల్ని నీ ప్రజల నుంచి ప్రత్యేకపరుస్తాను. రేపు ఈ సూచక్రియ జరుగుతుంది, నా దేవుడు సెలవిస్తున్నాడని నువ్వు చెప్పు అంటారు. ఆ తర్వాత ప్రభు అలాగే చేశారు. బాధకరమైనటువంటి ఈగల గుంపు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్లలోకి, ఐగుప్తు దేశం అంతా కూడా వ్యాపించిందంట. ఆ దేశం ఈగల గుంపులు వల్ల చెడిపోయింది. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి అని చెప్తారు. మోషే అంటారు, అలా చెయ్యం. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించేటువంటి బలి ఐగుప్తీయులకు హేయం. మేము ఐగుప్తీయులకు హేయమైనటువంటి బలిని వారి కన్నులు ఎదుట అర్పిస్తే వాళ్ళు మమ్మల్ని చంపుతారు, రాళ్లతో కొట్టి చంపుతారు. మేము అరణ్యంలోకి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పిస్తామన్నారు. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి మిమ్మల్ని పోనిస్తాను, కానీ దూరంగా వెళ్ళొద్దు, ఇంకా నా కోసం వేడుకోండి అని అంటాడు. అప్పుడు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు నా దేవుణ్ణి వేడుకుంటాను. ఇంకా బలి అర్పించకుండా నా ప్రజలను పోనీయకుండా ఇంకా నువ్వు వంచన చేయకూడదు అని చెప్పాడు. ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి ప్రభుని వేడుకున్నాడు. ప్రభు మోషే మాట చొప్పున చేశారు. ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయి ఒక్కటైనా నిలవలేదంట. అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకుని జనులను పోనీయనులన్నాడు. గమనించండి, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. ఈ అధ్యాయాన్ని క్రమంగా ధ్యానిద్దాం. 1 నుంచి 15 వచనాల వరకు దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం అంతటి మీదకి కప్పలను పంపించారు. 1వ వచనం, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లా, 7 దినములైన తర్వాత దేవుడు శిక్షకు మధ్య కొంత వ్యవధి ఇస్తా ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. 7 దినాలు అనేది దైవ క్రమాన్ని చూపిస్తూ ఉంది. 7 దినములు అనేది దైవ క్రమాన్ని చూపిస్తూ ఉంది. దేవుడు ఏ పని చేసినా ఒక క్రమమైన పద్ధతిలో చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేది సంపూర్ణ సంఖ్యను సూచిస్తూ ఉంది. దేవుని కార్యాలు సంపూర్ణ సమయంలో జరుగుతాయి. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21:1-2. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. చెప్పిన ప్రకారము యెహోవా తానిచ్చిన మాట చొప్పున నిర్ణయ కాలము అని చదువుతున్నాం ఈ 2 వచనాల్లో. నిర్ణయ కాలము, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో కుమారుని ఇచ్చాడు. అందుకే గలతీలో చదువుతాం కదా, కాలము సంపూర్ణమైనప్పుడు. గలతీ పత్రిక
4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు. దీని గురించి తమ్ముడు గారు లోగడ చాలా రోజులు ఈ విషయాన్ని విపులంగా విశదీకరించారు. కాబట్టి ప్రభువు తన నిర్ణయ కాలంలో చేస్తారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను. ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. కాబట్టి దేవుని కార్యాలు ఎంతో క్రమబద్ధమైనవి. దేవుని కార్యాలు ఎంతో క్రమబద్ధమైనవి. ఇంకా ప్రభు ఏమంటున్నారు 2వ వచనంలో, మన భాగంలో 1వ వచనం చదువుతాను. నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొరిమేలన్నిటినీ కప్పల చేత బాధించేదను. నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల నేను కప్పలను పంపిస్తాను. ఈ మాట గమనించండి. 7 దినములైన తర్వాత ఆ ప్రజలను పంపేసి ఉంటే ఐగుప్తీయులకి ఆ బాధ కలిగేది కాదు. అంత మాత్రమే కాదు, దేవుడు తను పంపేటువంటి శిక్ష ముందుగానే చెప్తున్నారు. నీవు పోనీయనొల్లకపోతే ఈ శిక్ష వస్తుంది. నువ్వు పోనీయనొల్లకపోతే ఇలాంటి శిక్ష వస్తుంది అని చెప్పి ఆ శిక్షను పంపిస్తున్నాడు. కనుక దేవుడు ప్రేమ గలవాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కప్పలను పంపిస్తానని దేవుడు చెప్పినా ఒకవేళ ఫరో మనసు మారిందనుకోండి, అలా చెప్పినప్పుడు ప్రభు మానేసేవాడు. కాబట్టి ప్రభు ఏదైనా చెప్పి చేస్తారు. 3వది, దేవుడు చెప్పినా సరే ఫరో వినలేదు అంటే అర్థం ఏంటి? ఆ శిక్ష రావడానికి ఫరో ఇష్టపడుతున్నాడు అన్నమాట. ఆ శిక్ష రావడానికి ఫరో ఇష్టపడుతున్నాడు. ఈ కప్పల గురించి మనం ఆలోచన చేస్తే ఈ కప్పలు లేని స్థలం అంటూ లేదు అని చెప్పవచ్చు. అంత విస్తారంగా వచ్చేసినాయి అంటే గదుల్లోకి, పడకల మీదకి, భోజన పాత్రల్లోకి. వాళ్ళ నిద్ర అనేది లేదు, వాళ్ళకి భోజనం చేయడం లేదు. ఐగుప్తీయులు కప్ప ఆకారంలో విగ్రహాన్ని చేసి దానికి హేపా అనే దేవత పేరు పెట్టి పూజించేవారు. ఐగుప్తీయులు కూడా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు. కానీ ఆ దేవుడు అందుబాటులో లేడని భావించి వారికి తోచినటువంటి ప్రతిరూపాలను విగ్రహాలుగా చేసుకుని పూజించేవారు అన్నమాట. ఇప్పుడు వారు ఏవేవి దేవతలని భావిస్తూ ఉన్నారో వాటన్నిటి ద్వారా దేవుడు వారి మీదకి శిక్ష కలిగించి ఆయనే నిజమైన దేవుడు అనేటువంటి తన మహిమను వారికి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా 4వదిగా మనం చూస్తే ఈ కప్పలు
వేటిని సూచిస్తున్నాయి, దేన్ని సూచిస్తున్నాయి అని మనం బాగా ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచి తిని. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. కప్పలు అపవిత్రతను చూపిస్తూ ఉన్నాయి, అపవిత్రతను సూచిస్తూ ఉన్నాయి. అవును, దేవుడు ఆయన మాట వినని వాళ్ళని అపవిత్రతకు అప్పగిస్తాడు అని రాసుంది. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాను. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాలోచనను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. పై వచనాలు మనం చదివితే 21వ వచనం నుంచి, వాళ్ళు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, తమ వాదముల యందు వ్యర్థమైరి, వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇక్కడ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల గురించి చెప్తా ఉన్నాడు. అలాంటి దుర్నీతి పరుల మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుతుంది. ఎందుకంటే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి కన్నుల ఎదుటే ఉంది, వారి మధ్య విశదమై ఉంది. దేవుడు వారికి విశదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన దైవత్వం, ఆయన శక్తి మనకు ఎలా కనబడుతుందంటే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి వస్తువులన్నిటినీ ఆలోచిస్తే దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క శక్తి అర్థమవుతుంది. అయితే చాలామంది దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా, ఈయనే నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుండి కూడా వాళ్ళు దేవునిగా మహింపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు. అక్కడ భక్తులు అంటారు, పౌలు గారు, వారు అక్షయుడైనటువంటి దేవుని మహిమని క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, 4 కాళ్ళ జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారు. అందుకే ఆ హేతు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరాన్ని పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడంట. అపవిత్రతకు అప్పగించేశాడు. ఐగుప్తులు కూడా దేవుని మాట వినడం కంటే అపవిత్రమైనటువంటి వాటిని పూజిస్తూ ఉన్నందున, దేవుని మాట వినకపోవడం వల్ల, పూర్వం మాట వినలేదు దేవుని మాట, అందుకే ప్రభు వాళ్ళని అపవిత్రమైన కప్పలకు అప్పగించాడు. భోజన పాత్ర మీద కూడా ఉన్నాయంట. చూడండి 3వ వచనంలో, ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలోకి, నీ మంచం మీదకి, నీ సేవకులలోకి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. కాబట్టి కప్పల చేత ప్రభు వాళ్ళని బాధిస్తాను అని చెప్తా ఉన్నారు. నిజమే,
అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించే వారికి దాని ద్వారా బాధ కలుగుద్ది కానీ మేలు కలగదు. ఈ కప్పలు చచ్చిపోయినప్పుడు కూడా 14వ వచనంలో భూమి కంపు కొట్టిందంట. భూమి కంపు కొట్టింది. ఆ వాసన చాలా బాధాకరమైందనమాట. డెబ్బై 78వ కీర్తన 78 45వ వచనం చదువుదాం. 78వ కీర్తన 45వ వచనం. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశాను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనం చేశాను. కప్పల వల్ల మేలు కలగలేదు, వాళ్ళకి నాశనం కలిగింది. అంటే వాళ్ళ శిక్ష మించిపోయిందనమాట. ఇంకా తర్వాత 5వ వచనంలో మనం చూస్తే, తర్వాత 5వదిగా మనం చూస్తే 7వ వచనంలో, శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. శకునగాండ్రు కూడా అలా కొన్ని చేశారనమాట. వాళ్ళు కూడా కప్పలను రాజేశారు. వాళ్ళకు కూడా మంత్రశక్తి ఉంది, మంత్రశక్తి కూడా ఉందని మనం ఎప్పుడో చెప్పుకున్నాం. అయితే అది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది కాదు. ఇక్కడ బాగా ఆలోచన చేస్తే వాళ్ళు కప్పలను రాజేశారు కానీ కప్పలని తీసేయలేకపోయారు. అసలే శ్రమరా బాబు అంటే వీళ్ళు మళ్ళీ ఆ శ్రమకు తోడుగా ఇంకా శ్రమను ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు ప్రతిదీ కూడా చూడండి, ఇప్పటివరకు వాళ్ళు చేస్తూ వచ్చింది. పాము చేస్తే పాములు, కర్ర పడేసి పాములు చేస్తే వాళ్ళు చేశారు. నీళ్లు రక్తంగా మారిస్తే వీళ్ళు కూడా రక్తంగా మార్చారు. రక్తంగా మార్చిన నీళ్ళని వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ దగ్గర శక్తి ఉంటే, పరిపూర్ణంగా శక్తి ఉంటే మంచినీళ్ళగా మార్చాలి. ఇప్పుడు కప్పలు పంపిస్తూ ఉంటే కప్పల్ని పోగొట్టే ఉపాయం చెప్పాలి వీళ్ళు. కానీ వీళ్ళు కూడా కప్పలను రాజేస్తున్నారు, పంపిస్తున్నారు. అందుకే మోషే అంటాడు 8వ వచనంలో, వాళ్ళిద్దరిని పిలిచి మోషే అహరోనులను పిలిచి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకోండి. అప్పుడు యెహోవాకు బలి అర్పించడానికి ప్రజలను అగత్యంగా పోనిస్తాను అంటున్నాడు. కప్పలను తొలగించమని యెహోవాను వేడుకోండి అని ఫరో చెప్తున్నాడు. కప్పలు తీసివేయడం అనేది మంత్రజ్ఞుల చేత అవ్వలేదు. దేవుణ్ణి వేడుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆ మంత్రశక్తి పరిమితమైనది, అపరిమితమైనది కాదు అని మనకి అర్థమవుతుంది. మోషే అంటాడు, ఫరో అంటాడు, ఈ జనులను అప్పుడు పోనిస్తాను అంటాడు. అందుకే తర్వాత మోషే గారు ఏమంటున్నారు, ఇదిగో నీవు నన్ను గెలిచినట్టు నీవు అతిశయించవచ్చు, నేను బాగానే తప్పించుకున్నాను అనుకోవచ్చు. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఈ కప్పలన్నీ కూడా, కప్పలన్నిటి శేషం ఏటి లోపల ఉంటుంది. నీ కొరకు, నీ నివాసుల కొరకు, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేయాలి, నీకోసం వేడుకోవాలో చెప్పు అంటే రేపే అంటాడు. ఇక్కడ మోషే ఫరో కొరకు, అతని సేవకుల కొరకు, అతని ప్రజల కొరకు వేడుకుంటున్నాడు. ఇది మంచి పద్ధతి. నేడు మనం కూడా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయాలని ఉంటుంది. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, మనం సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి
అనుకూలమైనది ఉన్నది. మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. నశించిపోతున్న ఆత్మల కోసం దేవుని సన్నిధిలో వేదనతో మనం ప్రార్థించవలసి ఉన్నాం. రోమపత్రికలు అదే అంటారు పౌలు గారు. రోమ 9:1 నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన యొక్కలు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం మాటలేదు. సాధ్యమైన ఎడల 3వ వచనంలో దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. నాకు బహు దుఃఖం, నా హృదయంలో మానని వేదన ఉన్నాయి. 10:1 అంటారు, 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడంట. కాబట్టి నశించిపోతున్న ఆత్మల కోసం మనం కూడా ప్రార్థన చేయాలి. అంతేకాదు పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలంట. ఇంకా 19వ వచనంలో అంటాడు, మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయుటకు మేము మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండి. నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ, నా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి అంటున్నారు పౌలు గారు. కాబట్టి మనం నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుని సేవకుల కొరకు కొలసీ పత్రికలో చూడండి, ఎపఫ్రా, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ఎపఫ్రా సంఘాల కోసం, సంఘ విశ్వాసుల కోసం, అందుకే 13వ వచనం అంటాడు, అతడు మీ కొరకు, లవదొకియ వారి కొరకు, హియరాపొలి వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎపఫ్రా కొలసీ సంఘం కొరకు, లవదొకియ సంఘం కొరకు, హియరాపొలి వారి కొరకు, ఈ 3 సంఘాల కొరకు, ఆ సంఘ విశ్వాసుల కొరకు పూర్ణమైన పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతున్నాడంట. కాబట్టి సంఘాల కోసం మనం కూడా ప్రార్థించాలి. ఇక్కడ ఫరోని అడిగాడు, ఎప్పుడు నేను ప్రార్థన చేయాలంటే ఫరో అంటాడు రేపే అంటాడు. రేపే అనేది ఫరో భాష. ఎప్పుడు వేడుకోవాలయ్యా మీకోసం అని మోషే అడిగితే ఫరో రేపు అని జవాబిస్తున్నాడు. అంటే ఈరోజు ఈ శిక్ష కావాలనే ఒప్పుకుంటున్నాడు అనమాట. ఈరోజు కూడా శిక్ష కొనసాగనివ్వండి అన్నట్టు ఉంది అతని జవాబు, రేపే అంటున్నాడు. కానీ దేవుని భాష, బైబిల్ భాష ఏంటో తెలుసా? ఇప్పుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని,
రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, ఈరోజే అంటది బైబిల్. చాలామంది ఫరోలాగా ప్రభుని అంగీకరించడానికి, రక్షణ పొందడానికి రేపు రేపు అని వాయిదా వేస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి గమనించండి, రక్షణ పొందడం ఇదే రక్షణ దినం, ఈరోజే, రేపు కాదు. కాబట్టి గమనించండి, ప్రభు కార్యాల్లో అశ్రద్ధ, అజాగ్రత్త మనకి అన్నిటికీ పనికిరాదు. ఇంకా మోషే అంటారు, మా దేవుడిని యెహోవా వంటి వాడు ఎవరు లేరు అని నువ్వు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున కప్పలు రేపు పోతాయి అని ఫరోతో చెప్పి వెళ్ళిపోయాడు. ఫరో కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కప్పల బాధ ఎక్కువైపోయింది కాబట్టి ఫరో అడిగాడు, ఈ కప్పలను తొలగించమని ప్రార్థన చేయమంటాడు. మోషే ప్రార్థిస్తూ ఫరో కొరకు మొర్రపెట్టాడు. 12వ వచనం, మోషే అహరోను ఫరో యొద్దకు బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకు రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా, మోషే అతని కొరకు మొర్రపెట్టగా ప్రార్థన మొరతో సమానం. మొరపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థన మొరపెట్టడం అని ఒకటే. అందుకే కీర్తన 34 అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని చెప్తారు. అతని శ్రమలన్నిటిలోంచి అతను విడిపించను అంటాడు. కాబట్టి మొరపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 10వ వచనంలో అతను మొరపెట్టాడు. కాబట్టి ఫరో అడిగినట్టు జరిగింది. ఫరో అడిగినట్టే, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు మోషే. ఫరో అడిగినట్టే జరిగింది. ఫరో కొరకు మోషే ప్రార్థిస్తే ఫరో కోరినట్టుగా ఆ కప్పలన్నీ పోయాయి. కాబట్టి మనం దేవుని మాట చొప్పున చేయాలి. మనం దేవుని మాటకు సంపూర్ణంగా లోబడినప్పుడు మనం చెప్పినట్టు జరుగుతుంది. రేపు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, ఈ కప్పలన్నీ పోతాయని ఫరోతో మోషే చెప్పి వచ్చి ప్రార్థన చేశారు. ఫరోతో మోషే చెప్పినట్టే దేవుడు చేశాడు అన్నమాట. దేవుడు చేశాడు. ఎందుకని? దేవుని మాట మోషే విన్నాడు. దేవుని మాట విన్నాడు. దేవుని మాట చొప్పునే చేశాడు ఏదైనా. మనం కూడా దేవుని మాటకు సంపూర్ణంగా లోబడితే అప్పుడు ఆయన కూడా మన మాట వింటాడు. ఆయన కూడా మన మాట వింటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడిగితే అది ప్రభు ఇస్తారట. ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్న కప్పలని చనిపోయి 13-14 వచనాల్లో వాటిని కుప్పలో వేశారంట. 15వ వచనంలో ఫరో మనసు కఠినమైపోయింది. ఫరో ఉపశమనం కలుగుడు చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను. 15వ వచనంలో ఏమన్నాడు? అంతకుముందు ఏమన్నాడు? అగత్యంగా పోనిస్తాను అన్నాడు 9వ వచనంలో కదా. 8వ వచనంలో ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిస్తానని చెప్పినోడు
15వ వచనంలో ఏమంటున్నాడు? వారి మాట వింటలేదు, కఠినం చేసుకున్నాడు. శ్రమ తొలగిపోవడం చూసి తన హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు. ఇలాంటి వాటిని ఆపద మొక్కులు అంటారు. ఈ దినాల్లో చాలామంది శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో ఎంతో భక్తిని కనుపరుస్తారు. ఆ శ్రమలో దేవుని విడవరో, దేవుని సేవకులను విడవరో, ప్రార్థన విడవరో, మందిరాన్ని విడవరో, ఉపవాసాలు ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు, శ్రమ తీరిపోయాక ఆ శ్రమలో మాత్రం దేవుడు ఏం చెప్పినా చేస్తానని అంటారు. శ్రమ తీరిపోయిన తర్వాత అంతకు ముందున్న దానికంటే కూడా వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. మన దేవుడికి ఇవన్నీ ముందే తెలుసండి. ఇలాంటి మోసగాళ్ళని ముందే ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో ఏమని రాసింది? యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు, 24-25 చదువుదాం. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమి అనక్కర్లేదు. మనుషుల ఆంతర్యాలను ఎరిగిన వాడు ఆయన. మనుషుల ఆంతర్యాలని ఎరిగినటువంటి వాడు. కాబట్టి కొన్నిసార్లు చాలామంది శ్రమలు వచ్చినప్పుడు ఎంతో దీనత్వాన్ని ప్రదర్శిస్తారు. శ్రమ తీరిపోయాక మామూలే, మళ్ళీ పాత జీవితమే. చేసుకున్నటువంటి వడంబడికలన్నీ రద్దు చేసుకుంటారు. చేసుకున్న తీర్మానాల ప్రకారం నిలబడలేరు. అలా ఉంటుంది చాలామంది పరిస్థితి. కాబట్టి ఫరోలాగా మనం కూడా కఠినం చేసుకుంటున్నాము చాలా విషయాల్లో. అలా ఉండొద్దు. అలా ఉంటే మనకెంతో నష్టం, ఎంతో నష్టం. కాబట్టి గమనించి దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనం ఆయనకు విధేయత చూపిద్దాం, ఆయనకు లోబడదాం, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం.